అండి అందరికీ నమస్కారం. ఈరోజైతే మనం తాటి గారెలు అయితే చేసుకున్నాము. 2 తాటికాయలను అయితే తీసుకున్నాను, చిన్న చిన్నవే, 2 టెంకులు ఉంటాయి కదా అలాంటివి. దీన్ని మనం గుజ్జునైతే తీసుకుందామండి. ఇది ఉంది కదా అండి, ఆనియన్స్, క్యారెట్లు అవన్నీ కట్ చేసుకుంటాం కదా, దాంతో అయితే మనం ఈ తాటి పళ్ళు గుజ్జునైతే తీసుకుందామండి. తక్కువ అయితే తీసుకుందాము. పక్కన పెట్టుకుందామండి ఆ తొక్కలన్నీ తీసుకుని. ఈ విధంగా మనం వేసినంత తీసుకుందాము. ఇలాంటి ఈజీగా వచ్చేస్తుంది. గుజ్జంతా అయితే తీసాను. ఇప్పుడు దీన్ని మనం ఈసులు ఏమి లేకుండా జల్లుట్లో వేసుకుందాం. రాలేదు, కొంచెమే వచ్చింది, సరిపోతుంది మనకి. దీన్ని విధంగా తీసుకున్నాము. ఇదిగోండి, మొత్తం అంతా చేసుకున్నాను. ఈ సైడ్ అయితే వచ్చింది, ఈ పక్కనంతా ఉండిపోయింది జల్లుడికి. చూసారు కదండి, పేస్ట్ అంతా అయితే జల్లుట్లో వేసుకుని క్లీన్ చేసుకున్నాను. ఇప్పుడు బెల్లం అయితే కొట్టేస్తాను. బెల్లాన్ని అంతా కూడా చిన్న చిన్నగా చేసుకున్నాను. బెల్లం వేద్దాం. తర్వాత ఇడ్లీ రవ్వ ఉంటుంది కదండి, ఇడ్లీ రవ్వని అయితే వేద్దాము. దీనికి ఎంత పడుతుందో అంత వేద్దాము. చాలానే రవ్వ పడుతుందండి. మెత్తగా ఉంటే బాగా రావు గారెలు, అందుకని గట్టిగా మనం ఎక్కువ నూనె కలుపుకొని వేసుకుందాము. ఇడ్లీ నూక అంతా కూడా ఈ విధంగా కలుపుకున్నాము. లూజ్గా అయితే ఉండకూడదు, లూజ్గా ఉంటే మళ్ళీ సరిగ్గా రాగలుగుతా, మనకు కొలత ఏమీ ఉండదు. లూజ్ లేకుండా ఉండేంత వరకు కూడా మనం రవ్వ కలుపుకోవాలి. ఇలా ఉండాలి. అయితే బెల్లం అయితే సరిపోలేదు, కొంచెం బెల్లం వేసుకుందాం. వీటికి కొలతలు అయితే ఏమీ అవసరం లేదండి. మనం తీపి ఎంతగా తినగలుగుతామో అంతవరకు, లూజ్గా లేకుండా ఉండేంత వరకు రవ్వనైతే కలుపుకోవాలి. ఇదండి, ఇలా బాగా కలుపుకుని ఇప్పుడైతే తాటగారలను అయితే వేసుకుందాం. ఇదిగోండి కళాయి అయితే పెట్టాను, ఆయిల్ వేసేసాను. ఆయిల్ వేటెక్కి వరకు ఉంచుతాము. ఇదిగోండి, చిన్న సాల్ట్ అయితే వేద్దాము. స్వీట్ కదా, చిన్నది ఎంత కాదు, కొంచెం సాల్ట్ అయితే వేసి బాగా మళ్ళీ కలుపుకుందాము. ఇదిగోండి, ఈ విధంగా చిన్న చిన్న ముద్దలుగా చేసుకుని కొంచెం దీని మీద తడిపెట్టుకుని గారెల షేప్లో చేసుకుని
ఆయిల్ హీట్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే వేసుకుందామండి. ఇలా కళాయికి ఎన్ని అయితే సరిపోతాయో అన్నీ వేసుకుందామండి. నేనైతే ఒక 4 అయితే వేస్తున్నాను. ఇరుగ్గా ఉన్న మళ్ళీ ఇబ్బందిగా ఉంటుంది కదా. ఇదిగోండి 4 అయితే వేసాను. ఇదే విధంగా మొత్తం ఈ పిండి అంతటిని కూడా ఇదే విధంగా వేసుకుందాము. బాగా అయితే వేగనిద్దామండి. ఇదిగోండి మొత్తం గారెలన్నీ వేసాను. ఇదిగోండి ఇలా అయితే బాగా ఫ్రై అయ్యి బాగున్నాయి. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇందులోకి అయితే మనం కొబ్బరి కానీ యాలక్కాయ కానీ అలాంటివి ఏమి వేసుకోకూడదు. బెల్లం, ఇడ్లీ రవ్వ అంతేనండి, ఇంకేమీ అవసరం లేదు. చిన్న సాల్ట్ అయితే వేసుకోవాలి. చూసారు కదండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.